సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హిందీలో సూపర్ హిట్ అయిన కాంటా లగ్గా పాటలతో ఫేమస్ అయిన నటి షెఫాలి జరీవాలా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ముంబైలోని అంధేరి లోఖండ్వాలా ప్రాంతంలో నివసించే నటి షెఫాలి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే షెఫాలి మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించారు. షెఫాలి మరణ వార్తతో ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు షాక్కు గురయ్యారు. ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. షెఫాలి జరీవాలా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆమె అహ్మదాబాద్ లో జన్మించారు. 2002 సంవత్సరంలో ఆశా పరేఖ్ చిత్రంలో కాంటా లగ్గా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఈ పాటను ముజ్సే షాదీ కరోగి చిత్రంలో ఉపయోగించారు. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట హిట్ కావడంతో షెఫాలిని అభిమానులు ముద్దుగా కాంటా లగ్గా గర్ల్ అని పిలుస్తుంటారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 13లోనూ షెఫాలి పాల్గొన్నారు. ముజ్సే షాదీ కరోగి సినిమా తర్వాత హిందీలో ఆమె మరో సినిమా చేయలేదు. కానీ కన్నడలో హుడుగారు అనే సినిమాలో కనిపించారు. సినీ రంగంలో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న షెఫాలి ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు అభిమానులు సైతం షాక్కు గురవుతున్నారు. షెఫాలి మరణం పట్ల గాయని మికా సింగ్ విచారం వ్యక్తం చేశారు.